హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. కోల్కతా వైద్యురాలి మృతికి సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా ఆమె పోస్ట్ మార్టం రిపోర్ట్స్‌లో పలు అంశాలు బయటకొచ్చాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె బాడీలో దాదాపుగా 150 ఎంఎల్ స్పెర్మ్ దొరికిందని, అలాగే ఆమె బాడీపై 14 కత్తిపోట్లు ఉన్నాయంటూ కొన్ని అంశాలైతే ఇప్పుడు తెర మీద వినిపిస్తున్నాయి. మరి ఈ అంశాల గురించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. సో సార్‌ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, కోల్కతా డాక్టర్ ఒక మృతి అనేది రేప్ చేసి చంపేయడం అనే వార్త యావత్ భారతదేశాన్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసింది. ఆమె పోస్ట్ మార్టానికి సంబంధించిన రిపోర్ట్స్‌లో కొన్ని అంశాలు ఇప్పుడు తెర మీదకి వస్తూ ఉన్నాయి. అందులో వాస్తవాలెంతో, అవాస్తవాలెంతో వాస్తవానికి ఎవరికీ ఇంకా తెలీదు అని అంటున్నారు. సో 150 ఎంఎల్ స్పెర్మ్ ఉందని, అలాగే ఆమె బాడీ మీద ప్రైవేట్ పార్ట్స్ మీద కత్తిపోట్లు ఉన్నాయని, ఇలాంటి చాలా అంశాలు వినిపిస్తూ ఉన్నాయి సార్. సో మరి ఈ ఇదంతా చాలా దీని వెనకాల చాలా బడా నేతలు ఉన్నారంటూ కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. సో మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అసలు? బేసిక్‌గా నిజంగా చెప్పాలంటే జరిగింది హత్యాచారం. అమ్మాయికి పేరు పలకూడదని అభయ అనే పేరు పెట్టారు. జస్టిస్ ఫర్ అభయ అని చెప్పి ఆ ట్రైనీ డాక్టర్స్, జూనియర్ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ అందరూ కూడా పోట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ కూడా పోట్లాడుతున్నారు. నాట్ ఓన్లీ ఫ్రమ్ కోల్కతా, కంప్లీట్ భారతదేశం వైజ్గా ఆమెకు న్యాయం జరగాలి అని చెప్పేసి చాలామంది పోరాడుతున్నారు. ఈవెన్ ఆమె తండ్రి ఆవేదన ఎలా ఉందంటే, ఎంబీబీఎస్ చదివింది అమ్మాయి, ఇంకా ఎంబీబీఎస్ డాక్టర్లు కూడా చెప్తున్నారు ఒక్కరు చేయలేదు, ఒకరి వల్ల ఇంత రాద్ధాంతం అయితే అవ్వదు, కనీసం గ్యాంగ్ రేపే జరిగి ఉంటుంది అని చెప్పేసి చాలామంది అనుమానం. అయితే ఇక్కడ పోలీసులు అంటే నాట్ ఓన్లీ పోలీసులు, అక్కడ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సాక్ష్యాల్ని తారుమారు చేస్తున్నారా అని ఒక డౌట్ ఉంది. ఎందుకంటే చేసిందే ఒక అవుట్పోస్ట్ పోలీసు భవన్లో ఉన్న ఒక అవుట్పోస్ట్ వాడు, అంటే కాంట్రాక్ట్ బేసిస్. అలాంటి వాళ్ళని ఉద్యోగంలో పెట్టుకోవడం కూడా వీళ్ళ తప్పే కదా. సో జరిగిందేదో జరిగింది, ఒకటి మీద వేద్దాం. గ్యాంగ్ రేప్ అయితే మళ్ళీ నేషనల్ వైజ్గా సెన్సేషన్ అయింది అనుకున్నారేమో, కానీ అనుమానం అయితే అలా వచ్చింది. ఇప్పుడు వీళ్ళు చెప్పే డీటెయిల్స్ ప్రకారంగా ఏంటంటే, ఒక సైకోగాడు చంపాలనుకుంటే చాలా రకాలుగా చంపుతాడు. అంతెందుకు, అప్పట్లో కూడా ముక్కలు నరికి ఫ్రిడ్జ్లో పెట్టిన కూడా మనం చూసాం. డ్రమ్ముల్లో కట్టి మూసీ నదుల్లో పడేయడం చూసాము. తలో చోట మొండమో చోట పడేయడమో చూసాం. ఇలాంటివి చాలా చూసాం సిట్యువేషన్స్. ఇంకా చెప్పాలి అంటే, మన హయత్ నగర్ నిహారిక హరిహర కేసులో కూడా ఆ పిల్లోడిని ముక్కలుగా చేసి ఎక్కడ పడితే అక్కడ పడేశారు. చేసింది ఎవరు? చిన్న పిల్లోడు. ఒక చిన్న పిల్లోడే ఇన్ని చేయగలడు అంటే వీడు ఒక సైకో, వీడు ఇంకా చాలా చేయగలడు. పైగా పోలీస్ విభాగంలో ట్రైనీ వాళ్ళని అంత ఈజీగా తీసుకోరు. వాళ్ళకు కొంచెం ఫిట్నెస్ ఉంటుంది, బాగా పరిగెత్తగలరు, ఏదైనా అవలీలుగా ఎక్కగలరు, ఆ టైపు. అంటే కొంచెం ఎక్సర్సైజులు బాగానే చేస్తారు. సో అలాంటి వాడు విరుచుకుపడ్డాడు. పైగా వాడు ఒక సైకో. సో అలా జరిగి ఉండొచ్చు. ఎందుకు అంటున్నానంటే, గ్యాంగ్ రేప్ కాదని, అంటే గ్యాంగ్ రేప్కి గల కూడా అర్థాలు కొన్ని ఉన్నాయి. యాక్చువల్గా 150 ఎంఎల్ వీర్యం దొరికింది బాడీలో అని చెప్పేసి అంటున్నారు. ఆ వీర్యం ఒకరిదా, ఇద్దరిదా, ముగ్గురిదా అనేది తేల్చాల్సింది ఫోరెన్సిక్. నెక్స్ట్ ఆమె మీద ఘాట్లు ఉన్నాయి, ఎంతమంది బ్లడ్ శాంపిల్స్ ఉన్నాయి అని తేల్చాల్సింది పోలీసులు. ఆమె గోర్లలో కూడా తోలు, రక్తం ఉంది. ఒకడివే ఉన్నాయా లేక పలుమార్లు ఉన్నాయా అనేది కూడా తేల్చాల్సింది పోలీసులు. అక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు, అనుమానాస్పదంగా ఉండడానికి కారణం ఆ టెరిటరీ ఏదైతే ఉందో, ఎక్కడైతే ఆవిడకి జరిగిందో దాన్ని అలాగే ఉంచకుండా, ఇంకా ఇన్వెస్టిగేషన్కి అప్పచెప్పకుండా త్వరగా పనులన్నీ పూర్తి చేశారు. పోస్ట్ మార్టం కూడా జరిగిపోయింది, రిపోర్ట్ వచ్చింది, ఆటోప్సీ రిపోర్ట్ వచ్చింది. ఇన్ని ఉన్నాయి, అందుకు అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు చాలా సింపుల్గా గ్యాంగ్ రేప్ జరగలేదు అని చెప్పడానికి లేదు, జరిగింది అని చెప్పడానికి కూడా లేదు. ఆ రోజు ఏం జరిగింది, ఎర్లీ మార్నింగ్ 3 to 5 మధ్యలో 5గురు వచ్చారు ఆ కెమెరాలో. 4 ఎటో వెళ్తే ఒకటి ఇటు వెళ్ళాడు అని చెప్పారు వాళ్ళు. ఆ 4 ఎవరు అంటే, పలానా వాళ్ళ బంధువుల, అంటే బెడ్ మీద ఉంటే అక్కడ పక్కన తోడు కోసం వచ్చిన కేర్ టేకర్స్. ఎందుకు వాళ్ళు ఆ టైంలో అక్కడ నుంచి వస్తున్నారు అంటే కూడా చాలా సింపుల్ ఆన్సర్. పేషెంట్ పక్కన మనం పడుకోవచ్చు, మన చుట్టాలు ఎవరైనా బెడ్ పక్కన ఉంటాయి, కానీ అక్కడ వాష్రూమ్ వాడనివ్వరు డాక్టర్స్. అది పేషెంట్స్ వాష్రూమ్, పేషెంట్స్వే. అవుటర్స్కి బయట బాత్రూమ్ ఉంటుంది, వాళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ రావాలి. అందుకు వీళ్ళు బయటికి వెళ్ళి వస్తూ ఉంటారు.
అది బేసికలీ. సో ఈ వచ్చిన వాళ్ళకి నిర్ధారణ అయ్యింది, పలానా వాళ్ళు పలానా బంధువులకు చెందిన వాళ్ళు అని అయితే నిర్ధారణ అయ్యింది. వాళ్ళు అటు మాత్రమే వెళ్ళారని కూడా సీసీటీవీలో ఉంది. సో వాళ్ళకి వీడికి సంబంధం లేదు. నెక్స్ట్ వీడు ఒక్కడే వచ్చి ఇటువైపు వెళ్ళడం కూడా రికార్డ్ అయ్యి ఉంది. కాకపోతే అక్కడ లోపల జరిగిన దారుణం మాత్రం ఒక్కడు చేయగలిగేది కాదు అన్నట్టుగా చెప్తున్నారు. ఒకడు కూడా చెయ్యొచ్చు, చెప్పలేము, మనిషి మృగంలా మారితే ఏమైనా చెయ్యొచ్చు. అండ్ నెక్స్ట్ ఆ పిల్ల అక్కడ ఎందుకు ఉంది ఆ టైంలో? పాపం అదే రోజున నైట్ డ్యూటీలు వేస్తారు వీళ్ళకి. బేసికల్గా ట్రైనీ డాక్టర్స్కి నైట్ డ్యూటీలు వేస్తారు, నేర్చుకుంటారని. ఎవడైనా ఎమర్జెన్సీ కేసులో లేకపోతే జస్ట్ అవుట్ పేషెంట్ బ్లాక్లో ఎవరైనా వస్తే ఫస్ట్ ఎయిడ్లు చేస్తారు. మరీ సీరియస్ ఉంది అంటే అప్పుడు సీనియర్ డాక్టర్ రావాల్సిందే అంటే అప్పుడు వస్తారు. కానీ వీళ్ళ కుర్చీలో ఒరిగి పడుకున్న, పేషెంట్ బెడ్లలో పడుకున్న డీన్ చాలా సీరియస్ అవుతాడు. ఆల్రెడీ ఘోష్ అనే ఆయన అక్కడ ప్రిన్సిపల్, ఆయన చాలా సీరియస్ అని మనం విన్నాం. పైగా అతను కూడా ఒక సైకో, అతని కూడా చాలా ఉంది అక్రమాల చిట్ట, తర్వాత మాట్లాడుకుందాం. సో అందుకని ఆ పిల్ల ఏం చేసింది, ఎవరు చూడరు కదా అని చెప్పి సెమినార్ హాల్లో ఎన్ని కుర్చీలు ఉంటాయి. మీకు సింపుల్గా చెప్పాలి అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్లో సెమినార్ చూసారుగా, అక్కడ ఎన్ని కుర్చీలు ఉంటాయి అలా ఉంటుంది. ఒక ఆడిటోరియం టైప్ ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్లు అవి ఇవి ఉంటే అక్కడ చేసుకుంటారు. విదేశాల నుంచి కూడా ఎవరైనా సెలబ్రిటీ ఫేమస్ డాక్టర్స్ వస్తే వాళ్ళకి అక్కడ సెమినార్ కండక్ట్ చేయడానికి ఆ హాల్ ఉంటుంది. అలాంటి హాల్, ముఖ్యమైన నిర్ణయాలు కూడా అక్కడే తీసుకుంటారు. ఏవైనా చెప్పాలి అనుకున్నా కూడా ఆ హాల్లో బోల్డని కూర్చుంటే ఒక కుర్చీలో అలా ఒరిగి అలా పడుకుంది ఆ పిల్ల. అది బేసిక్గా జరిగింది. అంటే కొంచెం హైడ్ అవ్వడానికి, ముందు కుర్చీలు కూడా హైడ్ చేస్తాయి కాబట్టి అలా పడుకుంటారు కనపడము అని. అది ఎప్పుడు పడుకుంటారు? 12 to 2 వరకు డ్యూటీ చేస్తారు. ఇంకేముందిలే కాసేపు అలా ఒరుగుదాం, తెల్లారిపోతుంది, రూమ్లోకి వెళ్ళిపోవచ్చు అన్న ఆశతో ఉంటారు. వీడేం చేశాడు, గోడ పక్కన గవర్నమెంట్ హాస్పిటల్ గోడలు ఎలా ఉంటాయి, బేసిక్ ఉన్న నిర్మానుష్య ప్రదేశంగా ఉంటాయి. తాగుబోతులకి మంచి అడ్డాలు అవి చెప్పాలి అంటే. ఇంకేమైనా రాజకార్యాలు ఎలగబెట్టే వాళ్ళకి కూడా మంచి అడ్డాలు. అన్ని చెట్లు ఆకులు పుట్లు ఉంటాయి, సరిగ్గా మెయింటెనెన్స్ ఉండదు, అనుకూలంగా ఉంటుంది, స్పేషియస్గా ఉంటాయి. అక్కడ కూర్చొని రాత్రి మందు తాగాడు నైట్ వరకు. సో వాడు మందు తాగిన తర్వాత అక్కడ ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఫోన్ చూస్తాడు. వాడి ఫోన్ ఎలా ఉంటుందంటే చాలా భయంకరమైన ఫోన్. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మీరు గంగూబాయ్ కతియావాడి సినిమా చూసావా? దాంట్లో హీరోయిన్ని ఒకడు వచ్చి చాలా క్రూరంగా హింసిస్తాడు. ఆ రకంగా అలా అంటే వీడికి ఇష్టం, అలాంటి వీడియోలే చూస్తాడు. అలా మృగంగా మారాడు. నెక్స్ట్ వాడు ఇక్కడ ఈ అమ్మాయి ఉంటుందని వాడికి తెలియలే యాక్చువల్గా చెప్పాలి అంటే. బేసికలీ మళ్ళీ అక్కడికి వెళ్ళి పడుకోవాలి. కాకపోతే వీడు ఆఫ్టర్ ఆల్ కాంట్రాక్టర్ మీద వచ్చినోడు, వాలంటరీ గార్డ్ వీడు. అక్కడ సీనియర్ పోలీసులు కూడా ఉంటారు, ఆ టైంకే వస్తూ ఉంటారు కొంచెం తెల్లవారుజామున. వీడు వెళ్ళి తలుపు కొట్టినా ఏం చేసినా వాడిని పనిష్ చేస్తారు, లేకపోతే తీసేస్తారు, లేకపోతే అరుస్తారు. ఒక భయం అనేది ఉంటుంది. ఆ భయానికి వీడు ఏం చేశాడు, వీడికి కూడా తెలుసు హాస్పిటల్లో అంటే ఎప్పటి నుంచో ఉన్నాడు కదా, ఏదన్నా ఇక్కడ ఆ మెట్టు కిందో చెట్టు కింద పుట్ట కింద పడుకుందామని వీడికి అనిపించింది. సెమినార్ హాల్లో పడుకోవచ్చు కదా. వీడు వెళ్ళిన టైంకి అనుకోకుండా ఆ పిల్లకి నైట్ డ్యూటీ అదే రోజు అక్కడ ఉండింది. ఇలా జరిగింది. సో దీన్ని ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ అని, చాలామంది ప్లాన్డ్గా చేశారని, వీడిని పంపిందే ప్రిన్సిపల్ అని, ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ దిగిపోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ జరిగిన ఇన్సిడెంట్ మాత్రం యాదృచ్ఛికంగానే జరిగింది. ఇట్స్ నాట్ ఏ ప్లాన్డ్. కానీ విచక్షణ రహితంగా దాడి మాత్రం జరిగింది. ఆ పిల్ల చాలా కంట్రోల్ చేసుకున్నా సరే తన వల్ల అవ్వాల. నెక్స్ట్ ఇకపోతే సైంటిఫికల్గా కూడా వీర్యం అనేది ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కరికి తక్కువ కూడా ఉంటుంది. కొన్ని సిట్యువేషన్స్లో మేబీ వాడికి ఆ టైంలో అలా ఉండిందేమో తెలియదు. లేదా ఒకటి, ఆమె మీద పలుమార్లు కూడా అత్యాచారానికి ప్రయత్నించవచ్చు కదా. రాత్రి నుంచి పొద్దున్న వరకు ఉన్నాడు. 1-4 సార్లు కూడా వాడు చేసి ఉండొచ్చు. ఒకేసారి చేయాలని కూడా వాడు లేదు. ఆ పిల్ల అలా ఉంది. శవాన్నే వీళ్ళు అట్లా చేస్తారు క్రూరంగా. అమ్మాయిల రక్తం అడుగులో ఉంటే గిలగిలా కొట్లాడుకుంటే వాడు ఆనందం, అలా పైష్టిక ఆనందం పొందుతూ వాళ్ళు చేస్తారు. అలా వీడు తెల్లవారు వరకు కూడా ఎన్నోసార్లు చేసి ఉండొచ్చు. పొద్దున ఎవరో చూస్తే తప్ప మనకు తెలియలే. ఆ పిల్ల మీద బ్లూ కలర్ బ్లాంకెట్ అలా కప్పు ఉంది, టాప్ ఇక్కడ వరకు ఉంది, కింద ఏం లేదు. ఆ స్థితిలో ఆమెను చూసి వీళ్ళు కంప్లైంట్ ఇస్తే తర్వాత వెలుగులోకి వచ్చింది. సో వాడు మార్నింగ్ వరకు అదే పనిగా 4 పలుమార్లు చేసి ఉండొచ్చు. ఇలాంటివి కూడా ఉంటాయి. సో జరిగింది ఒకడే చేశాడని అయితే కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే బికాజ్ సీసీటీవీ ఫుటేజ్లో వీడు ఒకడే వెళ్ళాడు, అది కనబడుతుంది. ఇంకా
కోపంగా ఉన్న వాళ్ళు చాలా రకాలుగా నిందిస్తూ ఉంటారు. ఎక్కడెక్కడికి వెళ్తారు అంటే వాళ్ళకి ఉన్నది ఏంటంటే ఏదో ఒకటి అనాలని కాదు, పాపం వాళ్ళకు కూడా కావాల్సింది ఏంటి, ఆ పిల్లకి న్యాయం జరగాలి అండ్ ఏం జరిగిందో క్లుప్తంగా తెలియాలి. పోలీస్ వాళ్ళు కొన్ని దాస్తారు, కొన్ని చెప్పరు. ఇలాంటివన్నీ వాళ్ళకి మండుతూ ఉంటాయి. ఇంతే, అన్నీ ఏదున్నా చెప్పండి అంటారు, వాళ్ళు చెప్పరు. సో ఇప్పుడు ఆ పిల్లకైతే అలా జరిగింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ అమ్మ కూడా చెప్పింది ఏమని, చాలా డిప్రెషన్కి గురై ఉండేది అప్పుడప్పుడు మా అమ్మాయి అని చెప్పేసి. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. ఎంబీబీఎస్ చదువుతానే ఉంటారు కదా అట్లా. అండ్ ప్రెషర్ అంటారా, అక్కడ ప్రిన్సిపల్ కూడా చాలా స్ట్రిక్ట్. వాళ్ళు అప్పటికీ కూడా చెప్పారంట, హాస్టల్కి ఒక కౌన్సిల్ అండ్ స్టూడెంట్స్కి ఒక కౌన్సిల్ పెట్టండి అన్నా కూడా వాడు ఒప్పుకోలే. ఇంకా బోల్డని చెప్పుకుంటూ వచ్చాడు వాడు. ఏం చేసినా సరే వాడు దానికి అతీతంగానే ప్రవర్తించేవాడు. అండ్ ఇంకేంటి, తను ఇప్పుడు ఎవరిదైనా శవం ప్రాక్టికల్స్కి తీసుకొచ్చి ఇవ్వాలి అనుకుంటే, ప్రాక్టికల్స్ దానికి ఎవరైనా శవం ఇవ్వాలి అనుకుంటే పేరెంట్స్ పర్మిషన్ తీసుకోవాలి. చనిపోయిన తర్వాత కూడా వాళ్ళని తీసుకురావడం, అలా చాలామంది పర్మిషన్లు తీసుకోకుండానే వీడు తెచ్చేవాడు. మార్చరీలో ఎక్కువ కాలం అంటే అడ్రస్ లేకుండా ఉండే వాళ్ళని కూడా ఇతను ప్రాక్టికల్కి వాడేవాడు. అడిగేవాడేవాడు ఉండడు అని. అండ్ ఇతనికి రాజకీయ బలం బోల్డ్ అంత ఉంది. వీడేమన్నా కూడా అందరూ భయపడతారు. సీట్ల విషయంలో కూడా గోల్మాల్ చేసి చాలా డబ్బులు సొమ్ము చేసుకున్నాడు. ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి ఆరోపణలు చాలామంది ప్రిన్సిపల్స్ పైన ఉంటాయి. డబ్బు దాహంతో ఉండేవాడు, అహం చూపించుకునే వాళ్ళు, సంఘంలో ఇంకా స్టేటస్గా బతికేయాలనుకున్న వాళ్ళు ఇలాంటి పనులన్నీ చేస్తారులే. కానీ ఆటన్నిటికీ ఈ రేప్కి సంబంధం అయితే లేదు జరిగిన దానికి. అండ్ ఈ అమ్మాయికి అయితే న్యాయం జరగాలని అందరూ కోరుకోవడం నిజమే. ఇప్పుడు వెలుగులోకి ఒక్కొక్క విషయం సంచలనంగా మారుతుంది. ఇప్పుడు వీళ్ళ డాడీ ఏం చెప్పాడు, అమ్మాయికి డైరీ రాసే అలవాటు ఉంది, ఆమె బ్యాగ్లో ఎప్పుడూ ఉంటుంది అని. శవం పక్కన కూడా ఆమె ల్యాప్టాప్, ఆమె ఫోను, ఆమె హ్యాండ్ బ్యాగ్ ఇవన్నీ దొరికాయి. ఆవిడ వస్తువులు అక్కడే ఉన్నాయి. డైరీ రాసే అలవాటు అని చెప్పారు కొంతమంది. ఏముందా డైరీలో చూద్దామని తీస్తే అన్నీ బాగానే ఉన్నాయి. లాస్ట్ ఒక పేజ్ చింపేసి ఉంది, నాకేదో అనుమానం కలుగుతుంది అని అన్నాడు. డైరీలలో లాస్ట్ పేజీలు చింపడం అంటే వాళ్ళు సమ్టైమ్స్ ఎప్పుడైనా ఎవరికైనా ఏదైనా రాసి ఇవ్వాలన్నా కూడా చింపొచ్చు. అంటే ఒక సిచ్యువేషన్ జరిగింది కాబట్టి ప్రతిదీ దానికి అటాచ్ చేస్తే అనుమానాలు వ్యక్తం చేస్తారు. ఎందుకు వీళ్ళు ఇన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే, ఆ పోలీసులు ఏదో ఒకటి సరిగ్గా చెప్పట్ల. వాళ్ళు ఏదో ఒకటి సరిగ్గా చెబితే ఇంతవరకు వచ్చేవి కాదు. సో వీళ్ళు ఏదో దాస్తున్నారు. జరిగిన గ్యాంగ్ రేప్ని వీళ్ళు సింగిల్ రేప్గా మలుస్తున్నారు. పైగా ఓ సైకోగాన్ని చూపిస్తున్నారు. వాడేమో చంపేస్తే చంపుకోండి అంటున్నాడు. వాడి చరిత్ర చూసిన దారుణం. వాడికి 4 భార్యలు, 3 భార్యలు ఆవిడతో వేగలేమని పోయారు. ఇంకొకటి అదృష్టం బాగుండి ఆవిడే క్యాన్సర్ వచ్చి చనిపోయింది. వీడు పెళ్లి చేసుకోవడం, ఇష్టం ఉన్నట్టు వాళ్ళ మీద పడి క్రూరంగా సెక్స్ చేయడం, కొరికేయడం, రక్కేయడం లాంటివి చేస్తే వాళ్ళ అమ్మో బాబు నీతో వేగలేమని వెళ్ళిపోవడం, లీగల్గా విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ లీగల్గా విడాకులు తీసుకోవడం, మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవడం, అదే పనిగా పెట్టుకున్నాడు. ఇంకొక ఆవిడ పాపం బ్రెస్ట్ క్యాన్సర్తో చనిపోయింది. ఏదో అట్లా ఒకరొకరు ఒక రకంగా ఉన్నారు. వీడు మాత్రం ఒక వాళ్ళలో ఉన్న సైకోయిజం ఇంకా అలాగే ఉండింది, పెరుగుతూ వచ్చిందే తప్ప అసలు తరగల. అనుకోకుండా పిల్ల బలైంది. ఇది ప్రీ ప్లాన్డ్ మాత్రం కాదు, సిట్యువేషన్ అయితే జరిగింది. బట్ ఆ 150 ml వీర్యానికి కూడా ఆన్సర్ ఉంది. పలుమార్లు కూడా చేయొచ్చు. పొద్దున వరకు వాడు ఉంచుకొని అదే శవాన్ని చంపడం ఎంతసేపు, అరగంటలో గంటలో చంపేస్తాడు. అప్పటికే ఆ పిల్ల చనిపోయి ఉంటుంది. వీడికి కావాల్సింది కూడా అదే, శవాలపైన అత్యాచారం చేయడం పడుకోవడం అలా పలుమార్లు చేసేసరికి కూడా ఇట్లాంటి సిట్యువేషన్స్ ఉంటాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఇప్పుడు సిబిఐ అయితే దర్యాప్తు చేస్తుంది, ఏమేమి ఉన్నాయి అనేది అందరికీ చెబుతుంది. థ్యాంక్ యూ సార్.